సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తల్లి, తండ్రి, గురువు వీళ్ళ ముగ్గురిని దేవతగా పోలుస్తుంటారు. అంటే దైవంతో సమానం వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. ముందు వీళ్ళని గౌరవించిన తర్వాతే భగవంతుణ్ణి అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకు వీళ్ళ ముగ్గురికి అంత ప్రత్యేక స్థానం ఇచ్చారు? భగవంతుడు అంటే సృష్టికి మూలమే ఆయన. మరి అంతటి భగవంతుడితో వీళ్ళని ఎందుకు పోల్చాల్సి వచ్చింది? తప్పకుండా అమ్మా. భగవంతుడు ఎవడండి అసలు? ఎవడాయన? తల్లి తండ్రి తర్వాతే భగవంతుడు. ఆ తల్లిదండ్రిని సృష్టించిందే భగవంతుడు కదా. మనల్ని సృష్టించింది ఎవరు? భగవంతుడు మనని సృష్టించాడు. ఆ సృష్టికి ఇప్పుడు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఉపనిషత్తులో చెప్తుందండి. భగవంతుడు కూడా తల్లికి జన్మించిన వాడేగా. ఓకే. సో అందుకని తండ్రికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వలేదు కానివ్వండి మన వాళ్ళు. తండ్రికి ఇవ్వాలి ఎక్కువగా, తల్లికి ఇచ్చారు. రాముడు, కృష్ణుడు, ఎవరైనా సరే తల్లికి విధిగా నమస్కారం చేయవలసిందే. సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి కూడా విధిగా తల్లి కనిపిస్తే నమస్కారం చేయవలసిందే. అంటే మాతృత్వం అనేటువంటి దాన్ని ఏది కూడా విడతీయలేదు. అందుకనే మనకి వీళ్ళకి మామూలుగా షడ్దైవత్యం, ద్వాదశ దైవత్యం అని అంటారమ్మా. ఎందుకు అంటే అవి కూడా చెప్తాను మీకు. ఎందుకు వీళ్ళని అంటే అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరద శతం అశ్మా భవ పరుషుర్భవ హిరణ్య మస్తృతం భవ పశూనాం త్వా అహింకారే నాభిజిఘరామి అని చెప్పి తండ్రి శిరస్సులో 3 నెలలు ఉన్నటువంటి బీజం తల్లి గర్భంలో పడిన తర్వాత 9 మాసాలు మోసి మరొక జన్మనిస్తుందండి. సంతానం, పిల్లలు పుట్టారు, ఆవిడ సంతానవతి అయింది అంటే ఇంకొక జన్మే ఆవిడికి. ఏమాత్రం కర్మ ప్రార్థం బాగాలేకపోయినా ఆవిడ పురిట్లోనే వెళ్ళిపోతారు. అటువంటిది ప్రేగు తెంచి ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏదైతే అవుతుంది అని చెప్పి అంతటి నొప్పి నుంచి విలవిల్లాడి ఆ బిడ్డకి జన్మనివ్వగానే ఆవిడ అంతటి నొప్పిని మర్చిపోయి వెంటనే బిడ్డను పెట్టుకొని చూసే ముద్దులు పెట్టుకుంటుంటే ఆ పడ్డ నొప్పి అంతా ఆవిడ మర్చిపోతుంది. అది ఎవరైనా వల్ల అవుతుందండి? ఎవరి వల్ల కాదు. నన్ను, మిమ్మల్ని, ఆయన ఎవరినో వచ్చి దెబ్బ కూడా తెగబెక్కినా అది మనసులో పెట్టేసుకుంటాం మనం. చాలా హింస పెడతాం. కానీ అంత హింస పెట్టి వాడు బయటకు వచ్చినా ఆ తల్లి వాడిని చూడగా అంత హింస మర్చిపోయింది ఆవిడ. అంతటి ఉదారమైన స్వభావం ఇంకెవరికి ఉంటుందండి? కాబట్టే నగాయత్రియా పరం మంత్రం అన్నారు. అంటే మొత్తం ఉన్నటువంటి మంత్రాల్లో గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని అన్నారు. మరి ఇంకోటి ఏంటి అని అడిగారు. నమాతు పరదైవతం, అమ్మని మించినటువంటి దైవం లేదు ఇంకా సృష్టిలో అమ్మని మించిన దైవం లేదు. త్రిజగన్మాత, అమ్మవారిని ఏమని పిలుస్తున్నాం మనం? అమ్మ. అంటే ఆ పదం అనేటువంటి ఎంత గొప్పది. ఇంకా భగవంతుణ్ణి నాయన, తండ్రి అని అంటుంటాం, లేదా శివయ్య. అమ్మవారిని అమ్మానే అంటాం కానీ గౌరమ్మ అని పిలవంగా. శివయ్య అంటే శివయ్య అని అంటాం, కానీ అమ్మవారు అనగా అమ్మ, తల్లి, ఇటువంటివి. ఇక దేంట్లో ఆ పదం లేదుగా. 2 అమ్మ అనే పదం ఎవరిని ఎవరైనా పిలవచ్చు. ఇటు నాన్నని ఎవరు పిలవలేరుగా, పిలవలేము. అంటే ఆ పదానికి ఈ జన్మాంతం రుణపడిపోవాల్సిందేనండి. రుణపడ్డా రుణం తీరదు. రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. భూమి మీద తీర్చుకోలేని రుణం ఏదైనా ఉన్నది అంటే 1 తల్లి రుణం, 2 తండ్రి రుణం. ఈ 2 తీర్చుకోలేమమ్మా. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. తండ్రిని మాత్రం అట్టడుక్కు తొక్కేశారు పాపం. 9 మాసాలు మోసి జన్మనిచ్చింది తల్లి, పాలిచ్చి పెంచింది. కానీ వాడికి ఉద్యోగం వచ్చి వాడి బ్రతుకు మీద, వాడి కాళ్ళ మీద వాడు నిలబడిన తర్వాత 25 ఏళ్ల పాటు పెంచాల్సింది ఎవరండి? తండ్రి. తండ్రి.
అతను పడే కష్టం, కట్టెలే మోస్తున్నాడు, రాళ్ళే మోస్తున్నాడు, మట్టే మోస్తున్నాడు, ఏం చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, అప్పు చేసి బయట మాట పడుతున్నాడో, ఎవరి చేత ఎన్ని మాటలు పడుతున్నాడో, పిల్లవాళ్ళు బాగుండాలి, నా పిల్లవాడు బాగుండాలి, నేను పడ్డ కష్టం నా పిల్లవాడు పడకూడదు, నా ఇబ్బందులు నా పిల్లవాడికి రాకూడదని చెప్పి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందరి చేత మాటలు పడుతూ కూడా ఆ పిల్లలు బాగుంటే చాలు మురిసిపోతారండి వాళ్ళు. వాళ్ళ ప్రేమ మొత్తం కూడా పిల్లల్లోనే ఉంటుంది. తల్లి ఊరికి కన్నీళ్ళు పెట్టడం మనం చూస్తాం కదా, తండ్రి కన్నీళ్ళు రావు అంటే వాడు రాక్షసుడు కాదండి. తల్లికి మించి 1000 రెట్లు బాధ ఉంటుంది తండ్రికి. తల్లికి మించి 1000 రెట్లు బాధ్యత ఉంటాయి. చెట్ల కింద కూర్చొని ఏదన్నా వర్షం వస్తున్నప్పుడు ఏం కష్టపడి నా పిల్లలకి ఫీజు కట్టాలి, ఎంత కష్టపడితే నా పిల్లలకి నేను కడుపు నిండా అన్నం పెట్టగలను, ఈరోజు ఒక్కరోజు నేను తింట మానేస్తే పిల్లలకి కాదు కదా, జీవితకాలం నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలంటే నేను ఎంత కష్టపడాలి, ఆ ఏడుస్తున్నప్పుడు ఆలోచిస్తూ బాధపడుతుంటే ఆ వర్షం నీటి కళ్ళనీళ్ళు కలిసిపోయి పిల్లలు కానీ పక్కన వాళ్ళు చూడకుండా అలా ఏడుస్తాడమ్మా. లేదంటే స్నానం చేస్తున్నప్పుడు వాడి నీళ్ళు బయటకు వస్తాయి, నా పిల్లవాడు వాడు ఎంతసేపటికి నా పిల్లల పరిస్థితి ఏంటి అని. కానీ తండ్రిని మాత్రం అందరూ మర్చిపోయారు. తల్లికి ఇచ్చిన స్థానం తండ్రికి ఇవ్వలేదు. ఎందుకంటే తల్లి నవమాసాలు మొయ్యటము కనడమే జనాలు చూస్తున్నారు ఎవరైనా సరే. కానీ ఆ తర్వాత 25 సంవత్సరాలు వాడిని పెంచాల్సింది ఎవరండి? దానికి అతను ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ కష్టం ఆ పిల్లలు కనిపించినట్టు తెలుసా అండి? కనిపిస్తే పిల్లలు ఎక్కడ బాధపడతారు. పిల్లలు కూడా నువ్వు చేస్తే చావు, నాకెందుకు, నాది నాకు తీసుకొచ్చే అనే స్థితిలో ఉన్నారు. కానీ అది ఆలోచించరు. మనం బాధపడుతున్నాం, మనం కష్టపడటం పిల్లలు చూస్తే వాళ్ళు తినే తిండి కూడా అడగరేమో, వాళ్ళకి ఏదైనా ఇష్టమని తినాలనిపించిన నాన్న అంత కష్టపడుతున్నారు వద్దని చెప్పి అడగరేమో అనే ఉద్దేశంతో కష్టాన్ని మొత్తం బయటే కష్టపడిపోయి నవ్వుని మొహం మీద పెట్టుకుని లోపలికి వస్తారమ్మా. అందుకని అంటారు పితృదేవతలు అని. ఏ భగవంతుడు మన కోసం అంత చేయడమ్మా. ఏ భగవంతుడికి మనం అర్చన చేయాలన్నా ఆ భగవంతుడికి అనేక విధాల మనం స్తుతించాలి, స్తోత్రం చేయాలి, అర్చన చేయాలి, ఆరాధనలు చేయాలి, నివేదన చేయాలి, పూజలు చేయాలి, హోమాలు చేయాలి. ఇవన్నీ చేస్తేనే అయినప్పటికీ ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు, ఆయన మనకు కరుణిస్తాడు నమ్మకాలు లేవు. అవేమీ లేకపోయినా మనం తిట్టినా అరిచినా ఏం చేసినా మన క్షేమాన్నే కోరుతూ వాళ్ళ జీవితం మొత్తం మన కోసమే ధారపోస్తారు కాబట్టి వాళ్ళని పితృదేవతలు అంటారమ్మా. వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యూ ఎందుకు ఇవ్వాలి అంటే ఈ కారణం చేత ఇవ్వాలి. మనకు మొట్టమొదటి గురువు కూడా తల్లిదండ్రి, ఆ తర్వాత ఆచార్యులు, స్కూల్లో మనకు చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం, వాళ్ళకన్నా ఎక్కువే. వీళ్ళ తర్వాతే భగవంతుడు కావచ్చు, ఇక ఎవరైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్స్వైజెడ్. కాబట్టి నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని ఇచ్చారు. అదే ఉపనిషత్తులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని ఇచ్చారు. వీరి ముగ్గురికి మనం కట్టుబడి వారి యొక్క మాటకి కట్టుబడి వారికి అసంతృప్తి కలగకుండా మనం ఉన్నంతకాలము కూడా ఎవ్వరూ మన జోలికి రాలేదమ్మా. ఎందువలనంటే భాగ్యస్థానం తండ్రి. ఆ భాగ్యస్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి అధిపతి ఏ దేవత అయితే ఉంటారో ఆ దేవత మనల్ని చల్లగా చూస్తారు ఇప్పుడు కూడా. అలానే పంచమ స్థానం పుత్రస్థానం, మనకు కలిగే సంతానం. ఆ సంతానం అనేటువంటిది మన వల్ల వృద్ధి కలుగుతుంది విపరీతంగా. కష్టం అనేటువంటిది నిజంగానే వాళ్ళ వరకు రాకుండా కష్టాన్ని తెలుసుకుంటూ స్వయంకృతంగా ఎదుగుతారు మా పిల్లలు. మనం ఇట్లా ఉంటే ఇది అని చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఎంత కష్టపడుతుంటే నాన్న మనకి ఇవన్నీ వస్తున్నాయి, మనం బయట చూస్తున్నాం కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని స్వయంకృతంగా వాళ్ళు ఎదుగుతారమ్మా. ఆ ఒక్క మేధా సంపత్తి భగవంతుడు ఆ రూపంలో ఇస్తాడు. అందుకనే 9వ స్థానము, 1వ స్థానము, 5వ స్థానం ఎప్పుడూ కూడా జాతకంలో పదిలంగా చూసుకుంటూ ఉండాలని అంటూ ఉంటారు. తాత, తండ్రి, మనవడు, ఆ 3 ఆ స్థానాలకి అధిపతులు ఎవరు? కేవలం మళ్ళీ వీళ్ళే. కాబట్టి ఎప్పుడైతే మన పెద్దవాళ్ళని మనం కనురెప్పలుగా కాపాడుకుంటూ ఉంటామో ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహం, ఆ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థలందు కూడా వజ్రకవచలంగా మనం కాపాడుతుంటారు మనల్ని. అందువల్లనే ఎప్పుడూ కూడా తల్లిదండ్రిని, గురువుని తోలనాడవద్దు,
వాళ్ళ మాటని పెడచెవిని పెట్టవద్దు. వాళ్ళకి ఏ ఇబ్బందులు క్లేశాలు కలగకుండా చూసుకోండి. తల్లిని తండ్రిని కష్టపెట్టబోకు, కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు, నాన్న పనులు అని చెప్పి నా చిన్నప్పుడు చెప్పాను. అప్పట్లో మాకు ఈ శ్లోకాలు అర్థమయ్యేవి కావు. ఆ అర్థమయ్యేటయానికి ఎంతో ఇబ్బందులు పెట్టేసి ఉంటాం అప్పటికి పెద్దవాళ్ళని మనం. వాస్తవం. ఆ తర్వాత మనం మారి సవ్యంగా ఉన్న వాళ్ళు మనల్ని నమ్మలేరు. మనం చేసుకునే చేష్టలు అలా ఉంటాయి. అలా వాళ్ళు నమ్మలేరు కదా అని మనం మరిపోకూడదు. ఇంకా వాళ్ళ పిలుపు కోసమే అక్కడ గడపలో వేసి చూస్తుండాలమ్మా. అంటే మన అనుమతి లేకుండానే మనకి జన్మనిచ్చారంటే వాళ్ళ కోసం జన్మ మొత్తం మనం ధారపోయాల్సిందే ఖచ్చితంగా. అదైతే నేను చెప్తానమ్మా. అది విషయం వాస్తవం మీరు అన్నది. నిజంగా తల్లిదండ్రుల రుణం అయితే తీర్చుకోలేనిది. వాళ్ళ విషయంలో మనం కృతజ్ఞతగా ఉండడం తప్పితే మనం ఏం చేయలేము ఈ జన్మకి. సంతోషం అండి, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి